తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు జైహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ డిక్లరేషన్ తో బీసీల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. మాకు డబ్బులు ఇలా నాకు చిప్పించాడు, నీకు చిప్పించాను కదా చూడనాయాలో నా డబ్బులు కావాలి కదా నన్ను పెడతాడు. మంగళగిరిలో జైహో బీసీ సదస్సు ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాని ద్వారా బీసీలకి ఎవరైతే బీసీ సోదరులు అంటే చేతి వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు, వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యం క్షీణించదనే ఉద్దేశంతో 50 సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పడం, అలాగనే బీసీలకు సంబంధించి రాజకీయంగా బీసీలకి మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన దగ్గర నుంచి బీసీలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 24% కుదించాడు. దాని ద్వారా 16,000 మంది పైన బీసీ సోదరులు రాజకీయ కోల్పోయారు. దాని ద్వారా మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ద్వారా 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం, అలాగే ఏదైతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే నామినేటెడ్ పదవుల్లో ప్రతి ఒక్క పదవుల్లో 34% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించారు. దాంతోపాటు బీసీల ఉన్నతి కోసం 1,50,000 కోట్లు బీసీ నిధి ఏర్పాటు చేయటం, బీసీ రక్షణ చట్టం తేవటం, దాంతోపాటు చంద్రన్న బీమా గతంలో తెలుగుదేశం పార్టీ ఏం లేదన్నా ప్రమాదం జరిగితే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 లక్షల రూపాయలకి బీసీలకు చేయటం, దాని ద్వారా చంద్రన్న పెళ్లి కానుక అని చెప్పని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 50,000 ఇచ్చేవాళ్ళు బీసీలకి, ఈ రోజున 1,00,000 రూపాయలు పెళ్లి కానుక చేయటం. ఇట్లా బీసీలకు సంబంధించి బీసీ విద్య దాన్ని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతోమంది బీసీలు విదేశాల్లో చదువుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బీసీల ఉన్నతికి, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది. బీసీలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో మనం ఈ 4.5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. అటువంటిది బీసీలకి మంచి అవకాశం కల్పించారు. బీసీలకి 50 సంవత్సరాలకి అర్హత ఉన్న వాళ్ళకి 4,000 పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సప్లాన్ 70 అంటే వైసీపీ ప్రభుత్వంలో 75,000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించి బీసీలకి నష్టం కలిగించారు. దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే బీసీలకు పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే విదేశీ విద్య కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే బీసీలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 300కు పైగా హత్యలకు గురి కావటం జరిగింది. అట్లాగే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఏది ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే ఎలక్షన్స్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా, అలాగే లోకల్గా ఉన్న మా దామచర్ల జనార్దన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము.